అందరూ కూడా హర్షిస్తారు. అందరూ కాపు సామాజిక వర్గం అంతా కూడా మొత్తం వినట్టుంటుంది. ఓకే ఓకే 1 by 1 సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు మనతోటి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. గుడ్ ఈవినింగ్ అండి సప్తగిరి ప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. చెప్పండి సార్. బాగున్నారా సప్తగిరి ప్రసాద్ గారు? చాలా రోజుల తర్వాత. బాగున్నాను సార్. ఫైన్ సార్, ఫైన్. సో ఏంటి మరి ఉద్యమాలు రూపుదాల్చుకుంటా ఉన్నాయి, ప్రయారిటీ దక్కన నాయకులు ఉద్యమాలు బాట పడతా ఉన్నారు. మరి ఏంటి పరిస్థితి? మీరు కూడా ఏమైనా ఒక ఉద్యమాన్ని భుజానెత్తుకునే పరిస్థితి ఉందా? ఏ ఉద్యమం వేసుకోవాలి సార్? నేను ఇప్పుడు ఏదో ఒక ఉద్యమం. ఇప్పుడు బోండావమ్మ గారు, ఇప్పుడు మసూద్ రెడ్డి గారు చెప్పడం, దాసరి కిరణ్ గారు చెప్పడం, ఇప్పుడు బోండావమ్మ గారు తనకు మంత్రి పదవి రాలేదని మళ్ళీ వారు విజయవాడ వేదికగా ముద్రగడ గారి ఆశయాలను సాధిస్తారని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి త్రిమూర్తులు గారు మద్దతు. త్రిమూర్తులు గారు అంటే మొదటి నుంచి ఒక అభిప్రాయం. మంత్రి పదవి కోసం నేను చెప్పలేదు. సారీ, కేఎస్ ప్రసాద్ గారు అనుకుంటా చెప్పింది. నేను చెప్పాను. మీరు చెప్పారు. ఇప్పుడు ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ సార్, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి ఒక ఆశయం కోసం పోరాటం చేశారు, ఉద్యమం నడిపారు. ఆ ఆశయాన్ని బోండమ్మ గారు తీసుకుంటాను అంటే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఏముంది? రాజకీయం డిబేట్ చర్చ ఏముంది చెప్పండి, నాకు అర్థం కాదు. యూనిఫామ్ ఐడియాలజీ. ప్రసాద్ సార్, ప్రసాద్ గారు ఒక నిమిషం మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మీరే మాట్లాడుతున్నారు. ప్రసాద్ సార్ కా సబ్మిషన్. యా చెప్పండి ప్రసాద్. చెప్పండి. సప్తగిరి ప్రసాద్ గారు నమస్కారం. నేను ఒక చిన్న సబ్మిషన్ మీకు. గౌతు లచ్చన్ గారు అంటే ఆయన తండ్రి. ఆయన విగ్రహావిష్కరణకి ఎప్పుడైతే బీసీ సామాజిక వర్గ పరంగా ఆవిడ ఎప్పుడైతే వెళ్ళారో, పార్టీ డిసిప్లినరీ యాక్షన్ కింద ఆవిడ 100 తరబడి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఆ రోజు వేదిక మీద జోగి రమేష్ ఉన్నాడని ర్యాలీలో ఆవిడతో పాటు ప్రయాణం చేసింది. ఇది ఈ కాన్సెప్ట్ లో ఒక వేదికని తోట త్రిమూర్తులతో పంచుకొని, తోట త్రిమూర్తులు సంఘీభావం బోండవమ్మకి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మంత్రివర్గం కూర్పు మీద దేని మీద బోండవమ్మకి సంఘీభావం ప్రకటించాడు ఆయన. ఇక్కడ మీరు పార్టీ ఈ విషయంలో ఎంత కన్సిడరేషన్ ఇస్తారు? ఇది కొంచెం చెప్పగలిగితే మీరు పెద్దలు. మీకు తెలుసో లేదో, మా చిత్తూరు జిల్లాలో, మా తిరుపతిలో కాపు సామాజిక వర్గం కాపు వనభోజనాల పేరుతో నిర్వహించే కార్యక్రమానికి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం నాయకులు, అన్ని పార్టీలో ఉన్న నాయకులు వచ్చి ఒక వేదిక పైన చేరి వాళ్ళ సమస్యలను చర్చించుకుంటారు. ఒక కాపు సామాజిక వర్గమే వనభోజనాలే కాదు, అన్ని సామాజిక రెస్పెక్టివ్ పార్టీస్ వచ్చి కలుస్తుంటారు. సరే, ఒక యూనిఫామ్ ఐడియాలజీ గురించి ఆయన మాట్లాడినప్పుడు దీని ఇంత పెద్ద ఎత్తున రాజకీయం చేయడం, ఇంత పెద్ద ఎత్తున పొలిటిక్స్ చేయడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదనిపిస్తుంది. బీసీ అమ్మాయి గౌతు లక్ష్మణ్ గారు. సో ఇప్పుడు బోండమ్మ గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సేమ్ వారికి వర్తించినట్టే వీరికి ఎందుకు వర్తించదు అనేది కేఎస్ ప్రసాద్ గారు మీ ప్రశ్న. అంతే కదా? అడుగుతాను. అట్లా కాదు సార్. ఇప్పుడు బోండమ్మ గారు ఒక మాట అన్నారు, దాన్ని ఇంత పెద్ద ఎత్తున చర్చ చేయడము, పొలిటిక్స్ చేయడము, ఎవరు కావాల్సిన విధంగా వాళ్ళు మసాలా పూసి మాట్లాడటము. ఇప్పుడు బోండమ్మ గారికి ఏం అన్యాయం జరిగిందని ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తున్నారు. జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఒక మాట, ముద్రగడ ఆశయాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత నా దృష్టిలో అందరిపైన ఉంది. ఆయన ఒక మాట అన్నాడు, దాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు అసలు. పైగా మంత్రి పదవి రాలేదనేసి పదవులు రాని వాళ్ళందరూ భుజాన పైన ఉద్యమాలు చేస్తే ఈ రాష్ట్రంలో దాదాపు అందరూ ఉద్యమకారులు అవ్వాల్సిందే. ఇప్పుడు మీరు కూడా అవ్వాలి. సప్తగిరి ప్రసాద్ గారు, మీరు గత 5-6 సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేశారు. గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు దాటింది, మీకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. మీరు కూడా చేయాలి ఉద్యమం. ఒక పదవులు రాకపోతే ఉద్యమం చేయాలన్న కాన్సెప్ట్ వస్తే ఇప్పుడు ఏం ఉద్యమం చేయాలా? వస్తుంది పదవులు యాడికి పోతుంది? పదవులు లేకుండా ప్రాణాలు పోతుందా? అందరూ అట్లా అనుకోరు కదా మీలాగా. లేకపోతే ఇప్పుడు కొందరు అనుకుంటారు, కొందరు పార్టీలు మారే వాళ్ళు ఉంటారు, కొందరు పదవుల కోసం పాకులాడే వాళ్ళు ఉంటారు. కాదని చెప్పి నేను చెప్పలేదు. నా ఐడియాలజీ వేరు, పార్టీ అని ఒక నమ్మకం, విశ్వాసంతో మేము ఉన్నాము. దానికని ఉద్యమాలు చేసే పార్టీ లాంటి పార్టీలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. తెలుగుదేశం పార్టీ అనేది ఒక విశ్వవిద్యాలయం లాంటిది,
ఒకసారి నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను మీకు, ఒక సప్తగిరి ప్రసాద్ పోతే 10 మంది సప్తగిరి ప్రసాదులు వస్తారు. నేను వెళ్ళిపోతే ఈ ప్లేస్ వేరే వాళ్ళు వచ్చి ఆక్రమిస్తారు, ఫుల్ఫిల్ చేస్తారు, ఏం కొంపలేం అంటుకోబోదు ఇక్కడ. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలా. నేను 100 సార్లు చెప్పినాను మీకు కూడా. ఈ తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి, సైకిల్ సింబల్ చూసే గెలిచినారు. వీళ్ళ వ్యక్తిగత ఇమేజ్, వీళ్ళ వ్యక్తిగత చరిష్మా జీరో. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మార్క్ మై వర్డ్స్. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిస్తే, ఎవరికి సంతకం పెట్టిస్తే ఆడు ఎమ్మెల్యే అంతే ఈ తెలుగుదేశం పార్టీలో. వ్యక్తిగత బలము నా ఇది అని విర్రవీగిన వాళ్ళని చాలా మందిని చూసాం. దగ్గరించి పార్టీ వెళ్ళిపోయిన వాళ్ళని చూసాం. ఆడపోయి అటర్ ఫ్లాప్ అవును దేహి నేను తప్పు చేసేసినాను, నన్ను క్షమించాను వాళ్ళు కూడా మళ్ళీ ఆదరించి ఇచ్చి ఎంకరేజ్ చేసిన చరిత్ర కూడా ఈ తెలుగుదేశం పార్టీ. నేను ఇతర పార్టీల గురించి నేను కామెంట్ చేయను, ఈ తెలుగు పార్టీ ఈజ్ సుప్రీం, సైకిల్ సింబల్ ఈజ్ సుప్రీం. చంద్రబాబు పదవులు రాని వాళ్ళు ఓపిక పట్టాలా, ఛాన్స్ వచ్చినప్పుడు ఇస్తాడు. ఆయన లెక్కలు ఉన్నాయి. పదవులు రాలేదనేసి నేను ఉద్యమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవేంద్ర గౌడ్ గారు కూడా తీసుకోండి, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. పదవులు రాలేదని చెప్పి నేను పార్టీ పెడతానన్నాడు, ఏమి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి రాలా? అవును, ఇట్లా ఎగ్జాంపుల్స్ నేను చాలా చెప్పగలను. క్లిక్ అయ్యి ఉండొచ్చు, అందరూ కూడా నేనే ఆ విధంగా క్లిక్ అయిపోతానని లెక్కలు వేసుకుంటే. అవును, ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు వెళ్ళాడు, ఏదో ఒక కొత్త ఐడియాలజీతో పార్టీ పెట్టాడు, క్లిక్ అయ్యాడు, చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అందరూ కేసీఆర్ అయిపోవాలంటే ఎట్లా? కాదు కదా. అవును, ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ లీడర్షిప్ ని, ఆ పార్టీ నాయకత్వాన్ని గౌరవిస్తూ ముందుకు పోతే ఉంటుంది. పదవులు 35 ఏళ్లుగా 40 ఏళ్లుగా పనిచేస్తూ కనీసం ఎంపీటీసీలు, సర్పంచ్లు కానటువంటి నాయకులు చాలా మంది నాకంటే ఎదుటే ఉన్నారు. వాళ్ళు ఒక ఆశయం కోసం, పార్టీ పట్ల నిబద్ధతతో చంద్రబాబు నాయుడు గారి